పుష్ప పుష్పరాణి ఇవ్వ తగ్గేదేలే. ఏం పాపా నచ్చినానా నీకు? నువ్వు నాకు నచ్చేదేంది, నేను చూడట్లేదని ఓ ఎగిరిగిరి పోతుండవు అంటే కదా. ఏంది పాప అట్ట అంటాండవు? నన్ను చూసి నవ్వుతీవు కదా. పిచ్చి నా కొడుకులాగుంటే నవ్వరా ఏంది? పుష్ప పుష్పరాణి ఇవ్వ అస్సలు తగ్గేదేలే. అమ్మా బాబు ఒక్క లవన్ ధర్మం చేయండి అమ్మా. మియా ఖలీఫా అన్నా ఓకే, సన్నీ లియోన్ అన్నా ఓకే, ఆంటీ అన్నా పర్వాలేదు, ముసలిదన్నా పర్వాలేదు, ఒక్క లవన్ సెట్ చేయండి అమ్మా. దేవుడా ఇదంతా కళ, అనవసరంగా భయపడ్డా. అయినా గాని ఈ జన్మలో మనకి ఏ అమ్మాయి పడట్లేదు, సింగిల్ కి చచ్చిపోతానేమో. డాక్టర్ నా రిపోర్ట్లు వచ్చాయి కదా, నాకే ప్రాబ్లం లేదు కదా? అయ్యా ప్రాబ్లం అంటే బాబు ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ అంటే నీకు వచ్చిన ఫీవర్ తగ్గిపోయింది. బ్యాడ్ న్యూస్ అంటే నీకు ఎయిడ్స్ ఉంది అంతే. అమ్మ బాబాయ్ ఓరే డాక్టర్, ఎయిడ్స్ అని చెప్పి అంత సింపుల్ గా నేస్తున్నావు ఏంట్రా బాబు? खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. రే మామ హ్యాపీ బర్త్డే రా, పార్టీ లేదా తాగుదామా? ఒరే పార్టీకి డబ్బులు లేవురా. 3 days later. ఒరే మామా మా తాత చచ్చిపోయాడు రా. అవునారా మామ, మరి తాగుదామారా? ఒరే మామా డబ్బులు లేవురా. 3 weeks later. ఒరే మామా నాకు జాబ్ వచ్చిందిరా. ఒరే మామ ఇప్పుడన్నా తాగుదాంరా. ఒరే డబ్బులు లేవురా. నా లవడ ఎప్పుడు చూసినా డబ్బులు లేవు అంటావు, నీకెందుకురా జాబు? చచ్చిపోరా నా కొడక. హాయ్ హలో ఫ్రెండ్స్, నెల్లూరులో ఉన్న విజయమహల్ గేట్ దగ్గర అయితే మనమైతే ఉన్నాము. ఆ గోడ వెనకాల ఎవడో పిచ్చి నా కొడుకున్నాడు, వాడు తెలియ. ఇప్పుడు మనం మాట్లాడదాం. హాయ్ హలో సార్, ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఆంటీ కోసం వెయిట్ చేస్తున్నాను బ్రో. ఓకే సార్, అసలు మీరు ఏ బ్రాండ్ అండర్వేర్ వాడతారు? బ్రో అసలు నాకు అండర్వేరే లేదు. అవునా సార్, అసలు మీ డ్రీమ్ ఏంటి సార్? ఒక్కసారన్నా గోవాకి వెళ్ళాలి బ్రో. సార్ మీ దగ్గర మనీ ఎంత ఉంది? 50 రూపీస్ ఉన్నాయి బ్రో. నా కొడక. ఏం ఆలోచించకూడదు, ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవాలి. ఓం శాంతి. రే ఏ శాంతిరా, ప్రశాంతియా విజయశాంతియా? ఓడిని అయ్యా, నన్ను ప్రశాంతంగా మెడిటేషన్ కూడా చేసుకుని పోవారా? మరి ఏం చేయమంటావురా, నాకు బోర్ కొడుతుంది, ఫోన్ చూద్దాం పా. రే నీ మాటలు అసలు వినకూడదురా, నా పాటికి నేను ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటా. జామ చెట్టుకి కాస్తాయి జామకాయలు, జామకాయలు. మామిడి చెట్టుకి కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు. రే నీ యవ్వ కుర్జీ మడత పెట్టి. అబ్బే చెప్పబడలేదు, అర్థమైంది. నేను ఇంకేం డిస్టర్బ్ చేయను, నువ్వు చేసుకో. అది కాదు గాని నీ ఎక్స్ లవరు. ఒరే చచ్చేంత వరకు నాకు మనశ్శాంతి ఉండేటట్లేదు కదరా. మనసు గతింతే మనిషి బ్రతుకింతే. అచ్చు అచ్చు. అయ్యో బంగారు ఏమైంది? ఫీవర్ వచ్చింది. అయ్యయ్యో నా ప్రాణానికి ఫీవర్ వచ్చిందా? బ్లడ్ టెస్ట్ తీపించుకున్నావా? ఆపరేషన్ థియేటర్కి వెళ్ళావా? స్కానింగ్ తీపించుకున్నావా? అయ్యో అయ్యేం అవసరం లేదు బేబీ, నాకు కొద్దిగా తలనొప్పి జలుబు ఉంది అంతే. ఓహో అంతేనా? అలాగైతే సింపుల్ గా అయిపోద్దిలే. ఏమైపోద్ది? అంటే నీకు జలుబు కాబట్టి ముక్కు కోసేస్తారు, తలనొప్పి అంటే నీ మెదడు ఎలాగో మోకాల్లో ఉంది కాబట్టి కాళ్ళు తీసేస్తారు. అమ్మ బాబాయ్ ఒరే నన్ను భయపెట్టకురా. మరేంటే బక్కదానా, టయానికి తింటే ఇలాంటి జబ్బులేం రావు కదా. పోరా రే, నీకు నాకు సెట్ అవదు, బ్రేకప్. ఓయ్ పొట్టి, ఈవినింగ్ పిల్లలకి స్కూల్ వెళ్ళేటప్పుడు నువ్వు అసలు బయటికి రావద్దు. ఎందుకురా? ఎందుకంటే ఆ పిల్లల్లో నువ్వు తప్పిపోతావే.
దొంగ సచ్చినోడా, ఏంట్రో ఈ పొట్ట ముందుకొచ్చింది? కొంపదీసి ప్రెగ్నెంట్ అయ్యావా? నేను మొగాడినే. అవునా? అలాగైతే నీకు పుల్లగా ఏమైనా తినాలనిపిస్తుందా? ఎక్కువ వాంతులు అవుతున్నాయా? ఎక్కువసేపు నించోలేకపోతున్నావా? అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుంది కదా? అవునే, నీకెలా తెలుసు? అలాగైతే నువ్వు ప్రెగ్నెంట్వే. ఓసే పొట్టిదానా, నేను మొగోడ్నే, నేను ప్రెగ్నెంట్ అవటం ఏంటి? కాదురా, నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ అయ్యావురా. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన నెల్లూరుకి వచ్చేసాం. మన ముందు ఒకసారి ఉన్నాడు, ఆయనతో ఒకసారి మాట్లాడు. హాయ్ హలో సార్, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు గానీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సార్ మీరు మేడమా? ఇది ప్రాయమా